స్పెసిఫికేషన్స్ అనే చాప్టర్లో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ గురించి నేర్చుకుంటున్నాం. స్పెసిఫికేషన్లో మెయిన్లీ 2 టైప్స్. ఒక వన్ జనరల్ స్పెసిఫికేషన్, సెకండ్ వన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్. జనరల్ స్పెసిఫికేషన్లో ఏం చెబుతారని చెప్పాను? నేచర్ అండ్ క్లాస్ ఆఫ్ వర్క్, నేమ్ ఆఫ్ ద మెటీరియల్స్ యూజ్డ్, వర్క్మ్యాన్షిప్, ఎట్సెట్రా. జనరల్ స్పెసిఫికేషన్లో నేచర్ అండ్ క్లాస్ ఆఫ్ వర్క్, మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద వర్క్, వర్క్మ్యాన్షిప్, ఎట్సెట్రా, ఇన్ బ్రీఫ్ మేనర్, described in a brief manner. In general specification specifies nature and class of work, materials used in the work, workmanship, describes in a brief manner. అంటే ఆ వర్క్ గురించి మరియు ఆ వర్క్లో వాడే మెటీరియల్స్, ఆ వర్క్లో మనం ఏ వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏం వాడుతున్నామో, తర్వాత వర్క్మ్యాన్షిప్ అంటే దాని యొక్క మెథడు ఎలా చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, వాడి గురించి మాట్లాడతాం. ఏది బ్రీఫ్గా కొద్దిగా చెప్పుకుంటాం. సో జనరల్ స్పెసిఫికేషన్ కేవలం మన ఎస్టిమేషన్ తయారు చేసుకునేటప్పుడు టేబుల్లో రాసుకుంటామే. అదే డీటెయిల్డ్ స్పెసిఫికేషన్కి వచ్చేవాడికల్లా అది నేచర్ అండ్ క్లాస్ ఆఫ్ వర్క్ చెప్పాలి, మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద వర్క్ చెప్పాలి, వర్క్మ్యాన్షిప్, మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తావో చెప్పాలి, తర్వాత క్లాస్ ఆఫ్ లేబర్ కూడా చెప్పాలి, ఎటువంటి లేబర్ తీసుకుంటున్నామో చెప్పాలి. ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. వర్క్మ్యాన్షిప్ కూడా ఇవన్నీ దేనిలో ఇంక్లూడ్ అవుతాయి? డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లో అవుతాయి. మనం కాంట్రాక్టర్కి ఇచ్చే ఫామ్ అంటే అగ్రిమెంట్లో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఎందుకు? వాడికి మొత్తం మనం మొత్తం ఇవ్వాలి, వర్క్ ఏ విధంగా చేయించుకోవాలో ఇవ్వాలి. ఎందుకంటే మరి జనరల్ స్పెసిఫికేషన్ ఏంటి? కేవలం మనం ఎస్టిమేషన్ దగ్గర రాసుకుంటాం. ఏది ఎగ్జాంపుల్ బ్రిక్ మ్యాసోనరీ ఇన్ ఫౌండేషన్ అండ్ ప్లింత్ అని రాసుకుంటాం. అక్కడ అట్రాయం బ్రిక్స్ ఎలా ఎటువంటివి తీసుకోవాలి, మొత్తం జరిగే స్టెప్స్ అన్నీ వివరిస్తాం. వివరించాలి దేనిలో? డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్లో. సరే, మీకు ఎగ్జాంపుల్ డీటెయిల్డ్కి స్పెసిఫికేషన్కి ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే, మనకు ఒక 2 pairs ఏదో మీరేదో క్లాత్ తీసుకున్నారు, 2 pair క్లాత్ తీసుకున్నారు, టైలర్ షాప్కి ఇచ్చాడు. ఒక అతను నీ దగ్గర ఒక 700 రూపాయలు తీసుకున్నాడు, ఒక అతను ఏమో 1000 రూపాయలు తీసుకున్నాడు. 1000 రూపాయలు తీసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం అడుగుతా? ఏంటంటే మీరు ఒక చోట 700 తీసుకుంటున్నారు, మీరు 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఏం చెబుతాడు అతను? మేము వాడే మెటీరియల్స్ వేరండి అంటాడు. మేము వాడే మెటీరియల్స్ అంటే ఏంటి? మన దారం కానీ లేకపోతే హుక్స్ కానీ ఇవి వాడతారు కదా, గుండీలు కానీ. తర్వాత మేము వాడే మెటీరియల్స్ అన్నీ కొద్ది కాస్ట్లీగా ఉంటాయండి. తర్వాత క్లాస్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి అర్థం? మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ తీసుకున్నవాళ్ళండి, అవునా కదా? మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అర్థం? మీరు ఇచ్చిన కొలతలు తీసుకోవటం, దాన్ని జాగ్రత్తగా కట్ చేసి నీట్గా కొడతాం. ఇవన్నీ కూడా ఏమవుతాయండి? మా దగ్గర ఎక్కువ అవుతాయి, మా దగ్గర ఉంటాయండి. ఇవన్నీ దానివల్ల ఏమవుతుంది? రేట్ ఎక్కువైందండి అని చెబుతాడు. అంటే మీరు ఒక చోట 700 రూపాయలు తీసుకుంటున్నాడు, ఇంకో చోట ఏమైంది 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే స్పెసిఫికేషన్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ. ఓకే, సో క్వాలిటీ చెప్పేటప్పుడు ఇవన్నీ మనం చెప్పాలి. దానివల్ల ఏమవుతుంది? రేట్లో తేడా వస్తుంది. మనం ఏ విధంగా అయితే అక్కడ 1000 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక టైలరు, ఇంకో టైలర్ ఏమో 700 తీసుకుంటున్నాడు. కారణం ఏం చెప్పాడు నీకు? వాడే మెషినరీ కానీ
మన జూకీ మిషన్స్ అని ఉంటాయి, మీకు జూకీ అని ఉంటాయి మిషన్స్, ఏది టైలర్ వాడేది, నేను అవి వాడుతున్నానని చెబుతాడు. లేబర్ కూడా, అక్కడ లేబర్ అంటే ఎవరు, స్టిచ్చింగ్ చేసేవాడు, నేను వాడికి బాగా ట్రైనింగ్ ఇప్పించానండి ఫ్యాషన్ డిజైనర్ చేత, సో నా లేబర్ కూడా నేను ఎక్కువ రేట్ ఇస్తానండి అంటాడు. అవునా కదా? సో ఆ విధంగా అట్లాగే మేము ఇది మిగతా వర్క్మ్యాన్షిప్ అంటే వాడు చేసే పనితనం కానీ, మేము వాడే మెటీరియల్స్ కానీ, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, మాకు రేటు పడుతుందండి. ఈ క్లాస్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి మరి, ఆ వాడికి ఏం చేయాలి, ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి వాడికి. అవునా కదా? దీనివల్ల ఏమవుతుంది, ఈ రేట్స్ వల్ల నీకు ఐటమ్ రేటు, వర్క్ రేట్ ఏమైంది, పెరిగిందా లేదా స్పెసిఫికేషన్ వల్ల. సో స్పెసిఫికేషన్ అనేది దానికోసం, స్పెసిఫికేషన్ ఖచ్చితంగా చెప్పాలి. స్పెసిఫికేషన్ ఖచ్చితంగా చెబితేనే దానివల్ల ఏమవుతుంది, రేట్లో చేంజ్ వస్తుంది. అది సో మనం డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లో మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. సిమెంట్ కాంక్రీట్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లో సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ 1:5:10. సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ 1:5:10. 1:5:10 అంటే మనకు తెలుసు, 1 సిమెంటు, 5 ఏంటి ఫైన్ అగ్రిగేటు అంటే శాండ్, 10 ఏంటి కోర్స్ అగ్రిగేటు అంటే మీరేమంటారు దాన్ని, గ్రావెల్ అంటారు అగ్రిగేట్ అంటే. ఓకే, సో 1 ఈజ్ సిమెంట్, 5 ఈజ్ ఫైన్ అగ్రిగేట్ ఆర్ శాండ్, 10 ఈజ్ కోర్స్ అగ్రిగేట్. సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ మనం వర్క్ ఎక్స్కవేషన్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తాం, మనం తవ్వేసిన ఏరియాలో కాంక్రీట్ వేస్తాం. దాన్నే ఏమంటారు, బేస్ కాంక్రీట్ అంటారు. ఎందుకు వేసుకోవాలి మనం బేస్ కాంక్రీట్, ఎందుకు వేసుకోవాలి, ఆల్రెడీ మన సాయిల్ అంతా వీళ్ళు ఎంత లెవెల్ చేసినా సరే, సాయిల్కి ఎంత చేసినా మనం పైన కట్టేది ఏంటి, నెక్స్ట్ దానిపైన ఫౌండేషన్ వేసుకుంటాం కదా, పిల్లర్ కానీ మన కాలం కానీ లేక పిల్లర్ అంటారు. ఇదంతా కింద డైరెక్ట్గా సాయిల్కి తగలకుండా ఉండటం కోసం ఏం చేస్తాం, ఒకవేళ సాయిల్ కూడా కొద్దిగా వీక్గా ఉండొచ్చు కదా, ఇదంతా కవర్ అవటం కోసం ఏం చేస్తామంటే ముందు బేస్ కాంక్రీట్ వేసుకుంటాం. ఎంతలో వేసుకుంటాం, 1:5:10. చాలా తక్కువ కాంక్రీట్ ఇది, అది లీన్ కాంక్రీట్ అంటారు, 1:5:10. అదే మన స్లాబ్ కానీ తర్వాత కాలమ్స్ కానీ తర్వాత బీమ్స్ కానీ ఇవి ఎంత వేస్తారు, మనం 1:2:4 వేస్తారు. అది రిచ్ కాంక్రీట్. తర్వాత మన వాటర్ ట్యాంకులు అయితే 1:1.5:3 వేస్తారు. వాటిని ఏమంటారు, రిచ్ కాంక్రీట్ అంటారు. దీన్ని లీన్ కాంక్రీట్ అంటే ఏంటి, కొద్దిగా పల్చగా కాంక్రీట్, మన భాషలో చెప్పుకోవాలంటే కొద్దిగా పల్చగా కాంక్రీట్ వేస్తారు. ఎప్పుడు తవ్వేసిన తర్వాత వర్క్ ఎక్స్కవేషన్ అవ్వగానే చేసే కార్యక్రమం ఏంటి, సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్. సో దీని గురించి మనం డీటెయిల్డ్గా మనం చెప్పుకుంటున్న చాప్టర్ ఏంటి, డీటెయిల్డ్ స్పెసిఫికేషన్. దీని గురించి చెప్పుకుంటున్నారంటే ఎప్పుడైనా చూడండి, ఈ చాప్టర్లో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లో ఒక వర్క్ ఇచ్చారు. ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ అనేది మనకు చెప్పారు. దాన్ని నువ్వు ఎలా సైట్లో ఎగ్జిక్యూట్ చేస్తావు, సైట్లో నువ్వు ఎలా తయారు చేస్తావు, ఎలా చూస్తావు, సూపర్వైజన్ ఎలా చేస్తావు, దానికోసం తెలుసుకోవాలి. ఇది మనకు సిమెంట్ కాంక్రీట్ అనగానే మనకు ఫస్ట్ ఏదైనా సరే, ఏ వర్క్ అయినా సరే అందులో వాడే మెటీరియల్స్ ఏంటి, సిమెంట్ కాంక్రీట్ అన్నాడు. సిమెంట్ వాడతారు కదా, శాండ్ వాడతారా, కోర్స్ అగ్రిగేట్ వాడతారు. నేను కోర్స్ అగ్రిగేటే అంటున్నా. ఫైన్ అగ్రిగేట్ అంటే ఏంటి, శాండ్. ఇక శాండ్ అనే బదులు నేను ఫైన్ అగ్రిగేట్ అంట. కోర్స్ అగ్రిగేట్ అంటే ఏంట్రా, మన కంకర్ అంటారు, మీరు గ్రావెల్ అగ్రిగేట్ ఏదైనా అనుకోవచ్చు. సరే, ఈ 3 సిమెంటు, ఫైన్ అగ్రిగేటు, కోర్స్ అగ్రిగేటు. ముందు మెటీరియల్స్ ఏదైతే వాడుతున్నారో
దాని గురించి ముందు వివరించాలి, అవి ఎలా ఉండాలి, తర్వాత దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అది చెప్పుకుంటే సరిపోతుంది. ఏదైనా ఇప్పుడు ఈ వర్కే కాదు, ఇప్పుడు నెక్స్ట్ బ్రిక్ మ్యాసోనరీ ఉంది. బ్రిక్ మ్యాసోనరీలో కూడా అదే చెప్పాం. బ్రిక్ మ్యాసోనరీలో ఏం వాడతారు? బ్రిక్స్ వాడతారు, సిమెంట్ వాడతారు, శాండ్ వాడతారు. ఆ వర్క్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావు, ఎలా కడతారు, దాని గురించి చెప్పుకోవటమే డీటెయిల్డ్ స్పెసిఫికేషన్. అంటే సపోజ్ సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్, ఫస్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు? మన కాంక్రీట్ అంటే ఏంటి? కోర్స్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? కోర్స్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? హార్డ్ బ్రోకెన్ స్టోన్. మన క్వారీస్ ఉంటాయి కదా, క్వారీస్ని ఏం చేస్తారు? క్వారీలోంచి స్టోన్స్ని పగల కొడతారు కదా, పగల కొట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఇర్రెగ్యులర్ షేప్ ఉంటాయి వాటికి. ఆ స్టోన్ ఎలా ఉండాలి? హార్డ్గా ఉండాలి. హార్డ్ బ్రోకెన్ స్టోన్, హార్డ్ బ్రోకెన్ స్టోన్ ఉండాలి, షార్ప్గా ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ డస్ట్. ఫ్రీ ఫ్రమ్ డస్ట్ అంటే ఏంట్రా? మట్టి, తర్వాత డస్ట్ మురికి, అండ్ ఎనీ ఫారెన్ మ్యాటర్. ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫారెన్ మ్యాటర్ అయితే ఆర్గానిక్ మ్యాటర్. ఏ రకమైన దాని మీద చెత్తా చెదారం అంటే ఏంటి అర్థం? మన నాచు కానీ ఇవన్నీ ఏ రకమైంది ఉండకూడదు. స్టోన్ ఎలా ఉండాలి? ఫస్ట్ మనం వాడేది ఏంటి ఇందులో? మనం ఫైన్ అగ్రిగేట్ గురించి మాట్లాడుతున్నా. కోర్స్ అగ్రిగేటు, ఫైన్ అగ్రిగేటు, సిమెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలని చెప్పాను. హార్డ్ బ్రోకెన్ స్టోన్. హార్డ్ బ్రోకెన్ స్టోన్ అంటే ఏంటి? ఆ స్టోన్ నువ్వు పగలగొట్టింది ఎలా ఉండాలి? హార్డ్గా ఉండాలి. హార్డ్ బ్రోకెన్ స్టోన్, ఓకే, షార్ప్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ అండ్ డట్. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టోన్ గురించి ఏం చెప్పుకోవచ్చు మనం ఇందులో? తర్వాత నెక్స్ట్ స్టోన్ అయింది, అగ్రిగేట్ అయింది, మనకు ఫైన్ అగ్రిగేట్ ఉంది. ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? ఫైన్ అగ్రిగేట్ షుడ్ బి కోర్స్ శాండ్. కోర్స్ శాండ్ అంటే ఏంటి? కోర్స్ శాండ్ మీన్స్ వాట్? కోర్స్ శాండ్ మనకు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ శాండ్? కోర్స్ శాండ్, మీడియం శాండ్, ఫైన్ శాండ్, వెరీ ఫైన్ శాండ్. దాని యొక్క సైజు, డయామీటర్ని బట్టి కోర్స్ శాండ్ అంటే 1 to 2 mm కనుక ఉంటే డయామీటర్, దాన్ని ఏమంటారు? కోర్స్ శాండ్ అంటారు. ఆ కోర్స్ శాండ్ వాడాలి మనం. కాంక్రీట్లో వాడే శాండ్ని కోర్స్ శాండ్ అంటారు. కాంక్రీట్లో వాడతారు కోర్స్ శాండ్. అదే మోటార్ శాండ్ అంటే ఏంటి? మామూలు ప్లాస్టరింగ్ కానీ, మన బ్రిక్ మ్యాసోనరీ వాడే ప్లాస్టరింగ్ కానీ దేనికైనా దాన్ని ఏమంటారు? మోటార్ శాండ్ అంటారు దాన్ని. సో కోర్స్ శాండ్ ఎలా ఉండాలి? ఫైన్ అగ్రిగేట్ ఎలా మనం ఏం చెప్పుకుంటాం? ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? కోర్స్ శాండ్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్ పాసింగ్ త్రూ 5 mm స్క్వేర్ మెష్. పాసింగ్ త్రూ 5 mm స్క్వేర్ మెష్ అంటే ఏంటి? జల్లెడు తీసుకొని. ఫైన్ అగ్రిగేట్ అంటే అర్థం ఏంటి అసలు? 4.75 mm హోల్స్ ఉన్న జల్లెడు ఉంటుంది. సీవ్ అంటారు దాన్ని. జల్లెడిని ఏమంటారు? సీవ్ అంటారు. దాన్ని 4.75 ఉంటుంది హోల్స్. దానిలో కనుక మీరు పోసేసి జల్లిస్తే ఏమవ్వాలి? ఆ హోల్లోంచి ఏమవ్వాలి? కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేస్తే దాన్ని ఏమంటారు? కిందకు వచ్చేసిన దాన్ని ఏమంటారు? దాన్ని ఫైన్ అగ్రిగేట్ అంటారు. అంటే 5 mm వేసుకోండి, 4.75 5 mm అన్నాడు అంటే 5 mm స్క్వేర్ మెష్లోంచి అది పాస్ అవ్వాలి. నువ్వు తీసుకునే ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలి? సో కోర్స్ అగ్రిగేట్ ఎలా ఉండాలో చెప్పాను. మళ్ళీ ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలి దీనికి కూడా చెప్పాలి. ఫ్రీ ఫ్రమ్ డట్ అండ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. అంతే కదా, మన ఇసుకలో ఏవైనా ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. పైన కాగితం ముక్కలు కానీ, తర్వాత చెట్లు నుంచి వచ్చే చెట్టు ముక్కలు ఇవన్నీ ఉంటాయి. మన నాచు లాంటిది ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అవన్నీ ఏం చేయాలి? తీసేయాలి. ఫ్రీ ఫ్రమ్ డట్ అండ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. ఇందులో ఇంకేం కలుపుతారు? సిమెంట్ గురించి మనం గుడ్ క్వాలిటీ సిమెంట్ షుడ్ బి యూజ్డ్. అంతే, సిమెంట్ మంచి క్వాలిటీ వాడాలని చెబుతాం. వాటర్ ఎలా ఉండాలి? షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్కలైన్. ఆల్కలైన్గా ఉండకూడదు, ఎసిడిటీ ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎప్పుడైనా సరే మనం కన్స్ట్రక్షన్లో వాడే వాటర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మన డ్రింకింగ్ పర్పస్. అట్లానే మినరల్ వాటర్ పోయమని చెప్పం. మనం మినరల్ వాటర్ అంటే ఇప్పుడు తాగుతున్నాం. మనం తాగేదంతా ఇదివరకు ఏం వాటర్ తాగేవాళ్ళం? రివర్ వాటర్ కానీ, లేకపోతే వెల్ వాటర్ కానీ తాగేవాళ్ళం. మనం ఏ వాటర్ అయితే ఫిట్ ఫర్ యూజ్, మనం డ్రింకింగ్కి ఏ వాటర్ అయితే మనం యూజ్ చేస్తున్నామో సేమ్ అదే వాటర్ని మనం ఎక్కడ వాడుకోవాలి?
ఈ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్కడైనా సరే, ఏ వర్క్స్లో అయినా సరే ఆ వాటర్ అదే వాడుకుంటాం. అంటే దానికి ఎసిడిటీ ఉండకూడదు, అట్లాగే ఆల్కలినిటీ ఉండకూడదు. ఇట్ ఈజ్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. డ్రింకింగ్ పర్పస్ ఉన్న వాటర్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ వాటర్ వాడుకోవాలి. మొత్తం 4 ఐటమ్స్ మెటీరియల్స్ చెప్పేసాం కదా. సిమెంట్ చెప్పాం, ఫైన్ అగ్రిగేట్ చెప్పాం, కోర్స్ అగ్రిగేట్ చెప్పాం, తర్వాత వాటర్ కూడా ఎటువంటిదో చెప్పాం. తర్వాత ఈ మెటీరియల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఒక మ్యాసోనరీ ప్లాట్ఫారం. మ్యాసోనరీ ప్లాట్ఫారం అంటే వాటర్ టైట్ మ్యాసోనరీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, నీళ్ళు ఇంకని ప్రాంతం. నీళ్ళు ఇంకని ప్రాంతంలో ఏం చేయాలంటే ఫస్ట్ ఏది తీసుకోవాలి, కోర్స్ అగ్రిగేట్ తీసుకోవాలి. దానిపైన ఏం చేయాలి, ఫైన్ అగ్రిగేట్ వేయాలి. మీరు చూసే ఉంటారు, ముందు ఏం చేస్తాడు, కోర్స్ అగ్రిగేట్ పోస్తాడు, కంకర పోస్తాడు, దానిపైన ఇసుక వేస్తాడు. తర్వాత రెండింటిని మిక్స్ చేసిన తర్వాత పైన ఏమేస్తారు, సిమెంట్ వేస్తారు. చూసే ఉంటారు బయట, అవునా కదా. సో ఫస్ట్ కోర్స్ అగ్రిగేట్ తీసుకోవాలి, దానిపైన ఫైన్ అగ్రిగేట్ తీసుకోవాలి, దానిపైన సిమెంట్ పోయాలి. తర్వాత దానిపైన ఏం చేస్తారు, గుంటలాగా చేసి వాటర్ పోస్తారు. వాటర్ పోసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మొత్తం కలిపి దాన్ని షోవెల్తో దాన్ని ఏం చేయాలి, మిక్స్ చేయాలి. Coarse aggregate should be hard broken stone, sharp and free from dust, any organic matter. కోర్స్ అగ్రిగేట్ ఫస్ట్ సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్లో మనం మెటీరియల్స్ గురించి చెప్పుకోవాలన్నాం. ఆ మెటీరియల్ ఎలా ఉంది, డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ అంటే ఏం లేదు. సిమెంట్ కాంక్రీట్ ఫౌండేషన్ ఎలా వేస్తారు, ఫస్ట్ మనం ఎలా వేస్తారంటే ఏంటి, ముందు మెటీరియల్స్ ఏంటో తెలుసుకోవాలి, మెటీరియల్స్ గురించి మాట్లాడుకోవాలి, తర్వాత ఎలా తయారు చేస్తారో కనుక్కోవాలి, అంతే. దేనికోసం ఇది మీరు ఎందుకు నేర్చుకోవాలంటే, ఇది రేపు వర్క్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ మీరు చూస్తారు, మీరు ఏం చేస్తారు, ఆ వర్క్ సూపర్విజన్ చేస్తారు. మీరు సూపర్విజన్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ మీరు గమనించాలి. లేకపోతే ఈ విధంగా చేయమని చెప్పాలి. దానికోసం ఇది నేర్చుకోవాలి. కోర్స్ అగ్రిగేట్ అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, కంకర అనుకుంటున్నారు కదా మీరు. అంటే 4.75 దాటిందంతా కోర్స్ అగ్రిగేటరా. 4.75 mm దాటింది ఉంటుంది చూశారు, 4.75 లోపు ఉన్నదంతా ఫైన్ అగ్రిగేట్. అటు అనుకోండి, ఫైన్ అగ్రిగేట్ అంటే 4.75 లోపు ఉంటే. ఒక జల్లెడ తీసుకున్నారు, ఇంట్లో జల్లెడ తీసుకుంటారా మన వాళ్ళు, పిండి జల్లిస్తారు. జల్లించినప్పుడు ఏమవుతుంది, అందులో చిన్న చిన్న స్టోన్స్ కానీ ఏదైనా ఉంటే ఏమవుతాయి, పైన మిగిలిపోతాయి, పౌడర్ అంతా కిందకు వస్తుంది. అట్లాగే 4.75 హోల్ ఉంటుంది మన జల్లిడికి. 4.75 ఉంటే ఏమవుతుంది, 5 వేసుకోండి, 5 mm పెట్టాడు, 5 mm అన్నీ కిందకు వచ్చేస్తాయా, 5 mm దాటినవన్నీ ఏమవుతాయి, పైన మిగిలిపోతాయి. సో పైన మిగిలిపోయినవన్నీ కోర్స్ అగ్రిగేట్ అనుకోండి. అందులోంచి ఆ సీవ్ అంటారు, జల్లెడని ఏమంటారు, ఆ సీవ్లోంచి బయటకు వచ్చినవన్నీ ఏమవుతాయి, బయటకు వచ్చిందంతా ఫైన్ అగ్రిగేట్ అనుకోండి. ఇసుక మనం ఫైన్ అగ్రిగేట్ అంటాం. సరే, కోర్స్ అగ్రిగేట్ ఎట్లా ఉండాలట, షుడ్ బి హార్డ్ బ్రోకెన్ స్టోన్, అంటే చాలా గట్టిగా ఆ స్టోన్ ఎలా ఉండాలి, హార్డ్ బ్రోకెన్ స్టోన్ అంటే స్టోన్ గట్టి స్టోన్కి కట్ చేసిందే కదా మనది. తర్వాత షార్ప్గా ఉండాలి. అండ్ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. డస్ట్ అంటే ఏంటి, మురికి కానీ తర్వాత
మురికి ఉండకూడదు, తర్వాత డస్ట్ దుమ్ము ఉండకూడదు. ఇక ఎనీ ఆర్గానిక్ మ్యాటర్, ఇక ఎటువంటి ఇక ఏ రకమైనది ఉండకూడదు, నాసు కానీ కాగితం ముక్కలు దాని మీద ఏ రకమైంది అటువంటిది ఏది ఉండకూడదు, దాని అర్థం అది. ఇది కోర్స్ అగ్రిగేట్ గురించి చెప్పుకున్నాం. మరి ఫైన్ అగ్రిగేట్ అంటే ఏంటి? శాండే కదా. సో ఫైన్ అగ్రిగేట్ దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఎలా చెప్పాను? ఫైన్ అగ్రిగేట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్. చూసారా, కోర్స్ శాండ్ అంటున్నాడు. శాండ్లో ఒక రకం కోర్స్ శాండ్. మనకు శాండ్లో దాని యొక్క సైజును బట్టి, శాండ్లో సైజును బట్టి రకాలు ఉన్నాయి. వెరీ ఫైన్ శాండ్, ఫైన్ శాండ్, మీడియం శాండ్, కోర్స్ శాండ్, తర్వాత లాస్ట్ వన్ వెరీ ఫైన్ శాండ్. సో కోర్స్ శాండ్ అంటే ఏంటి? 1 mm నుంచి 2 mm సైజు అనుకోండి. 1 mm to 2 mm సైజు ఉంటే. మరి శాండ్ అంటేనే మీరు చెప్పారు కదా 4.75 కిందకు వచ్చేదంతా శాండ్ అన్నారు. మళ్ళీ ఏంటండి అంటే కోర్స్ శాండ్ అందులో రకం. కోర్స్ శాండ్ అంటే ఏంటి? కాంక్రీట్లో వాడుకోవాలి. అంతకన్నా ఇంకా చిన్న సైజు ఉందనుకో మనం అక్కడ వాడుకోవచ్చు. ఎక్కడ? ప్లాస్టరింగ్లో కానీ దేనిలో అయినా వాడుకోవచ్చు, మ్యాసోనరీ వర్క్లో వాడుకోవచ్చు. కాంక్రీట్లో మాత్రం ఎలా ఉండాలి? అది ఆ ఇసుక ఎలా ఉండాలి? ద ఫైన్ అగ్రిగేట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్, కోర్స్ శాండ్ అయి ఉండాలి. కోర్స్ శాండ్, షార్ప్ ఎడ్జెస్, షార్ప్ యాంగులర్ గ్రెయిన్స్. యాంగులర్ గ్రెయిన్స్ అంటే ఏంటి? బాగా మీరు ఇసుకలో చూసుంటారు, నడుస్తుంటే గుచ్చుకుంటాయి బాగా. ఎందుకు? చాలా మొనదేలు ఉంటుంది. యాంగులర్ గ్రెయిన్స్ అది. ఫైన్ అగ్రిగేట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్ షల్ బి షార్ప్ యాంగులర్ గ్రెయిన్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్, ఈ మొత్తం రాయొచ్చు, ఫ్రీ ఫ్రమ్ డస్ట్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, మొత్తం సేమ్ అదే రాసేయచ్చు. ఫైన్ అగ్రిగేట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్ షల్ బి షార్ప్ యాంగులర్ గ్రెయిన్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ అండ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. సో ఫైన్ అగ్రిగేట్ ఎలా ఉండాలో చెప్పాము, కోర్స్ అగ్రిగేట్ అంటే ఇది చెప్పాము. తర్వాత వాటర్, మెయిన్ వాటర్ చెప్పుకుందాం. సిమెంట్, గుడ్ క్వాలిటీ సిమెంట్ షుడ్ బి యూజ్ అంటే సరిపోతుంది. సిమెంట్ కూడా ఎందుకు చెప్పకూడదండి అడగచ్చు మీరు. ఎందుకంటే సిమెంట్ మనం తయారు చేసేది కాదు కదా, ఫ్యాక్టరీలోంచి తయారు చేసి వస్తుంది, అవునా కదా? ఫ్యాక్టరీలో తయారు చేసి చక్కగా బ్యాగులో వస్తుంది కాబట్టి నువ్వు టెస్ట్ చేసేది ఏమి ఉండదు. అందుకని సిమెంట్ గురించి నేను గుడ్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్ షుడ్ బి యూజ్ అంటే సరిపోతుంది. అందుకని సిమెంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు అడగచ్చు. సిమెంట్ మనకు ఇవేంటి మరి? కోర్స్ అగ్రిగేట్ ఇవన్నీ క్వారీలోంచి మనకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ. సిమెంట్కి వచ్చేవాడికల్లా బ్యాగుల్లో మ్యానుఫ్యాక్చర్ అయి వస్తుంది కాబట్టి సాధారణంగా మనం ఆ డేట్ చూసుకుంటే సరిపోతుంది. మ్యానుఫ్యాక్చర్ డేట్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకు? డేట్ పెరుగుతున్న కొద్దీ సిమెంట్లో ఏమవుతుంది? స్ట్రెంత్ తగ్గుతుంది, నిలవ ఉంటే. అందుకనే సిమెంట్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వదిలిచ్చేస్తుంటారు. ఎక్కడైనా అంతే, మొబైల్ ఫోన్స్ కానీ మనమైనా అంతేనా? ముందు వచ్చినవి ఏం చేస్తుంటారు? డేట్ మారుతుంటే ఏమవుతుంది? డేట్ ఎంత ముందైతే అంత మంచిది. దానివల్ల ఏమవుతుంది? స్ట్రెంత్ తగ్గుతుంటుంది. సో ఫైన్ అగ్రిగేట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్స్ శాండ్ షల్ బి షార్ప్ యాంగులర్ గ్రెయిన్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ అండ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. వాటర్ ఎలా ఉండాలి? వాటర్ షల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్కలైన్ అండ్ యాసిడ్ మ్యాటర్. అండ్ ఆల్కలైన్ అండ్ యాసిడ్, ఫ్రీ ఫ్రమ్ ఆల్కలైన్ అండ్ యాసిడ్ అంటే సరిపోతుంది. అంటే ఏంట్రా ఆల్కలైన్ అండ్ యాసిడ్ అంటే ఏంటి? ఆల్కలైన్గా ఉండకూడదు, ఆల్కలైన్ అండ్ యాసిడ్ మ్యాటర్. ఆల్కలైన్ అంటే క్షారగుణం. క్షారగుణం అంటే మనం చదువుకున్నాం, పిహెచ్ అనే స్కేల్ ఉంటుంది, చదువుకున్నారు కదా. 0 నుంచి 14 ఉంటుంది. 0 నుంచి 7 లోపు దాన్ని ఏమంటారు? ఎసిడిటీ అంటారు. 7 నుంచి 14 దాకా ఉంటే దాన్ని ఏమంటారు? ఆల్కలైనిటీ, క్షారం అంటారు, చదువుకుని ఉంటారు. ఆల్కలైనిటీ అంటే అది, ఎసిడిటీ అంటే ఇది. సో మన వాటర్ ఎలా ఉండాలట? ఫ్రీ ఫ్రమ్ ఆల్కలైన్ అండ్ ఎసిడిటీ. అవునా? యాసిడ్ మ్యాటర్. ఫ్రీ ఫ్రమ్ అంటే ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఇట్ ఈజ్ ఫిట్ ఫ్రమ్
డ్రింకింగ్ పర్పస్, అవునా కదా. కన్స్ట్రక్షన్లో వాడే వాటర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మనం తాగే వాటర్ ఏ విధంగా అయితే ఫిట్ అవుతుందో అదే ఉండాలి. దట్ మీన్స్ మినరల్ వాటర్ అని కాదు అక్కడ అర్థం. వెల్ వాటర్ కానీ రివర్ వాటర్ కానీ, సీ వాటర్ వాడకూడదు, మళ్ళీ రివర్ వాటర్ వాడచ్చు, వెల్ వాటర్ వాడచ్చు. మనం తాగే ఫిట్ ఫర్ వాటర్, మనం తాగేది అదే కదా. ఓకే, వాటర్ ఇది. తర్వాత ఇప్పుడు ఈ 3 మెటీరియల్స్ చెప్పుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి. మ్యాసోనరీ ప్లాట్ఫారం కానీ లేదంటే ఐరన్ ట్రే. ఐరన్ ట్రే అంటే ఒక ఐరన్ షీట్ ఉంటుంది కదా దాని మీద, అవునా కదా. ఐరన్ ట్రే కానీ మ్యాసోనరీ ప్లాట్ఫారం మీద ఫస్ట్ కోర్స్ అగ్రిగేటు, దానిపైన ఫైన్ అగ్రిగేటు, దానిపైన సిమెంటు. ఎందుకంటే ఎందుకు చేయాలి, ముందే ఎందుకు కోర్స్ అగ్రిగేటు, దానిపైన ఫైన్ అగ్రిగేటు, దానిపైన సిమెంటు. ఈ కోర్స్ అగ్రిగేట్ పోస్తావు కదా, పోయింగానే దాని మధ్య గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాపుల్లోకి ఫైన్ అగ్రిగేట్ వెళ్ళిపోతుంది, అంటే ఇసుక వెళ్ళిపోతుంది. మరి ఇసుకకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోకి ఏది వెళ్ళిపోతుంది, సిమెంట్ వెళ్ళిపోతుంది. మరి అందుకనే ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తారు, ఆ 2 పోసి కోర్స్ అగ్రిగేటు ఫైన్ అగ్రిగేట్ పోసి ఒకసారి మిక్స్ చేసి, అవునా, పైన మళ్ళీ శాండ్ పోస్తారు, ఏది సిమెంట్ పోస్తారు. సిమెంట్ ఏమవుతుందిట, ఈ ఫైన్ అగ్రిగేట్లో ఉండే గ్యాపుల్లోకి సిమెంట్ వెళ్తుందిట. మరి సిమెంట్లో ఉండే గ్యాప్స్ ఉంటాయి కదా, పార్టికల్స్ మధ్య గ్యాప్లోకి మన వాటర్ వెళ్తుంది. వాటర్ లిక్విడ్, నెక్స్ట్ ఏం పోస్తాం, దానిపైన వాటర్ పోస్తాం. ఆ విధంగా అన్నీ మిక్సింగ్ తయారైందే. ఆ తయారయ్యే పదార్థాన్ని ఏమంటారు, కాంక్రీట్ అంటారు. ఓకే, కాంక్రీట్ అంటారు. అప్పుడు దాన్ని నువ్వేం చేయాలి, దాన్ని మ్యాసోనరీ ప్లాట్ఫారం ఆర్ వాటర్ టైట్ ప్లాట్ఫారం, లేకపోతే మ్యాసోనరీ ప్లాట్ఫారం నేల, వాటర్ టైట్ ప్లాట్ఫారం, అవునా కదా. మిక్సింగ్ షుడ్ బి ప్రిపేర్డ్ in watertight platform or iron sheet tray. అంటే ఏంటి, మామూలు ప్లేట్, ఐరన్ ప్లేట్ ఉంటుంది అనుకో, వాటర్ టైట్ లేదు, అంతా ఇసుక మట్టి ఉంది, అక్కడ నువ్వేం చేయాలి, మరి నీకు ఎక్కడ దొరకలా, దీనికోసం వెళ్ళి వాటర్ టైట్ ప్లాట్ఫారం ఎక్కడ ఉందో వెళ్ళి అక్కడ పోసుకొస్తావా ఇదంతా. మరి ఏం చేయాలి అటువంటి సందర్భంలో, ఏదో ఒక ఐరన్ షీట్ లాంటిది తెచ్చుకొని దానిపైన కలుపుకొని పోసుకోవాలి. వర్క్ పక్కనే కదా చేసుకోవాల్సింది, దానికోసం ఆర్ ఐరన్ షీట్ ట్రే. ఓకే, నెక్స్ట్ ఈ మిక్సింగ్ చేసేటప్పుడు ఈ కోర్స్ అగ్రిగేటు ఫైన్ అగ్రిగేట్ ఏమో బై వాల్యూమ్ వేయాలి, సిమెంట్ని ఏం చేయాలి, బై వెయిట్ వేయాలి. వాల్యూమ్ అంటే ఏంటి, నీకేం తీసుకుంటారు వాళ్ళు, మన సిమెంటు శాండ్ దేంతో కొలుస్తారు, బొచ్చులు లాంటివి తీసుకుంటారు, లేదంటే పాత్ర, అక్కడ ఏ పాత్ర అయితే అది. సో గమేళ కోర్స్ అగ్రిగేట్ కానీ ఫైన్ అగ్రిగేటు అవన్నిటినీ బై వాల్యూమ్ ద్వారా మిక్సింగ్ షుడ్ బి వాల్యూమ్, సిమెంట్ బై వెయిట్. సో కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ మిక్సింగ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ షల్ బి, లేదంటే షల్ బి by volume and cement by weight. అంటే ఏంటి, సిమెంట్ ఏం చేయాలి, వెయిట్ ప్రకారం తీసుకోవాలి. సిమెంట్ ఎంత, ఒక బ్యాగ్ ఎంత సిమెంట్ ఒక బ్యాగ్ వచ్చి ఎంత వెయిట్, 50 kgs సిమెంట్. ఒక బ్యాగ్ వచ్చి 1 kg ఆఫ్ సిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 kgs బ్యాగు. దాని కొలత ఉంటుంది వాళ్ళకి. ఒక 50 kgs సిమెంట్కి, కోర్స్ అగ్రిగేట్కి, మరి ఫైన్ అగ్రిగేట్ నువ్వు అడగచ్చు 1:5:10 అంటే. బై వెయిట్ అంటే ఏంటి అర్థం అంటే, ఒక్క సిమెంట్ ఉంది అంటే 50 kgs, 5 టైమ్స్ అంటే ఏమవుతుంది, 5 × 50 250 kgs శాండ్. తర్వాత 50 × 10
500 kgs కోర్స్ అగ్రిగేట్ వెయిట్ అంటే అట్ట పోసుకోవాలి. ప్రతిసారి కాటా వేసుకొని పోయటం కన్నా వాళ్ళకి 50 ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్కి ఈ వాల్యూమ్స్ ఎన్ని పడతాయో తెలుసు, ఎన్ని వాల్యూమ్ పోసుకోవాలో తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మిక్సింగ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ బై షల్ బి ఫైన్ అగ్రిగేట్ బై వాల్యూమ్ అండ్ సిమెంట్ బై వెయిట్. ఆ రెండింటికేమో వాల్యూమ్ ద్వారా వేయాలి, సిమెంట్కేమో వెయిట్ ద్వారా చూసుకోవాలి. సో సిమెంట్ కాంక్రీట్ ఫౌండేషన్ ఇది. ఈ 5 పాయింట్స్ మనకు డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లో సిమెంట్ కాంక్రీట్ ఇన్ ఫౌండేషన్ 1:5:10 అన్నప్పుడు ఇది రాసుకోవాలి.